ఇన్ని రోజులు బనకశర్ల ఉన్నదాని ఒకరు దాని ముచ్చటే లేదని ఇంకోరు మాట్లాడిర్రు. కానీ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ముచ్చట్ను పంచలు చేసిండు. ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి, ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆహా ఎంత చక్కగా చెప్పిండో విన్నారా. పోలవరం బనకశర్ల కట్టి తీరుతారట. ఉత్తగా పోతున్న నీళ్లను 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి, బాగుపడాలి అన్నట్టు చెప్తున్నాడు. అవును, వాడుకోవాలి, కానీ ఎప్పుడు గోదావరిలో ఎవరి వాటా ఎంత అనేది తేలినాక కదా ప్రాజెక్టులు కట్టుకునేది, పనులు మొదలు పెట్టుకునేది, ఎట్లా వాడుకోవాలి అనేది, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి అనేది 2 రాష్ట్రాల వాటాలు తేలినాక కదా. మరి ఇవేం తేల్చకుండానే బనకశర్ల కట్టి తీరుతాం అంటే ఎట్లా? ఫస్ట్ అయితే మేము కట్టుకుంటాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్టే కదా. కట్టిన ప్రాజెక్టులు ఎట్లా తీసేయరు కాబట్టి వాటికి ఇవ్వాల్సిన నీళ్లు ఇచ్చి తీరాలి అంటారు కాబట్టి ఇప్పుడు ఇట్లా తీయగా మాట్లాడుతున్నాడు. ఏపీ మంత్రి ఇట్లుంటే తెలంగాణను ఏళ్తున్న వాళ్ళు మాత్రం సప్పుడు చేస్తలేరు బనకశర్ల మీద. నీళ్లు ఎత్తుకపోవాలని చూసే ఏపీ మంత్రి ఎంత తీయగా మాట్లాడుతున్నాడో చూడు. ఇంకా మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి, ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. ఈ మాటలు తెలంగాణ ఉద్యమం కాలంలో ఆంధ్ర లీడర్లు కలిసి ఉందామని మాట్లాడిన మాటలు ఇయ్యే. తెలంగాణ వద్దు, సమైక్య ఆంధ్రే ముద్దు అని మాట్లాడినరు. ఇక ఇప్పుడు మన పంటలు ఎండబెట్టి మన బతుకులు కొల్లగొట్టేందుకు గోదావరి నీళ్లను ఎత్తుకపోయేతానికి మోసం చేసేదానికి తెలుగు వాళ్ళంతా ఒక్కటే అని మాట్లాడుతున్నాడు. భాష పేరు చెప్పి నీళ్లు దోసుకొని పోవాలని చూస్తున్నారు. తేనె భూషణ కత్తి తీరుగా వాళ్ళు మాట్లాడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నోరు తెరుస్తలేడు. ఢిల్లీలో 2 సీఎంలు మాట్లాడిన ముచ్చట్ల బనకశర్ల లేనే లేదు అన్నాడు గాని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాటలను మొత్తం తప్పు అని ఖండిస్తలేడు. తెలంగాణకు ఇటువంటి పాలకులుంటే ఆంధ్ర పాలకులు అట్లనే చేస్తారు. గోదావరి నీళ్లు దోసుకొని మనకు దోషాడు నీళ్లు రాకుండా చేస్తారు అని అంటున్నారు ఆంధ్ర పాలకుల కుట్రలు తెలిసిన తెలంగాణ మేధావులు. సింహంతోని వేట, పాముతోని ఆట మొదలు పెడితే మొదటికే మోసం జరుగుతుంది అనేది ఈ అన్నకు పురాగా తెలియదో. తెలిసినా నాకేమవుతుందనే పొగరో గాని పామును మెడలేసుకొని పరాశకలాడిండు. నన్ను చూడు, నా అందం చూడు అని దాంతోనే ఆటలాడిండు. మంది చూస్తుంటే ఇంకింత ఎక్కువ ఏతులు చేసిండు. వీడియోలు తీస్తున్నారని విపరీతం చేసిండు. అదేమన్నా ఆట బొమ్మ దాంతో సయ్యాటలాడటానికి? నెత్తి నిండా విషం ఉన్న నల్ల నాగుపాము అసొంటి దాని చేతులకు తీసుకున్నాడే సాగు నోటే తలకాయ పెట్టినట్టు. అట్లాంటిది ఈ ఏతుల వెంకటయ్య మెడలేసుకొని మెడకాయ మీద తలకాయ లేని పనులు చేసిండు. బండి నడుపుకుంటా బలుపు చేష్టలు చేసిండట. పాము చూసి చెయ్యి మీద షటక్కున కాటేసిందట. ఇంకేమున్నది, దవాఖానకు తీసుకపోతే దాతు కొట్టుకునుడు లేదు, ఏమి లేదు, సీదా దహన సంస్కారాల కాడికే తీసుకపోన్రి అన్నట్టు చెప్పిండ్రట డాక్టర్లు. ఏమిటికి వచ్చిన ఏతులు చెప్పుండ్రి. అడగోలుగా పానాలు బాయన మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లా రాగేగడ అనే ఊర్లు ఉండే దీపక్ మహాబార్ అనే గీ మోతేవారి ఎక్కడ పాము ఉన్నదని ఫోన్ చేసినా ఎమ్మటే పోయి దాన్ని బట్టి అడవిలో వదిలిపెడతాడట. అట్లనే ఓ కాడ పాము ఉన్నదని ఫోన్ రాగానే బండేసుకొని పోయి పట్టిండట. మరి దాన్ని చూడంగానే ఎందుకు మెడలేసుకోవాలి అనిపించిందో, నా అంత మునగాడు లేడు అని ఏతులు ఎందుకు చేసిండో, తన కొడుకును బడి నుంచి తీసుకురావాలి అని ఫోన్ రాగానే అట్లనే పామును మెడలో ఉంచుకొని బండి వేసుకొని వెళ్ళిండట. నడిమిట్లా బుడ్డోని ఎక్కించుకొని ఇంటికి పోతుంటే పాము సందు చూసి సటుక్కున చెయ్యి అందుకున్నదట. ఏమిటికొచ్చిన పంచాది చెప్పుండ్రిది. ఎవడన్నా యముని అంట పెట్టుకొని తిరుగుతాడా? ఈ దిమాకు లేని దీపక్ మహాబారు అట్లనే చేసిండు కాబట్టి పాము కాటుకు పానం పోయింది. ఇప్పుడు ఈ వీడియో పొట్టు తిరుగుతున్నది సెల్లులల్లా. ఏమిటికొచ్చిన గోసరా సామి. ఆ ఇంటోళ్ళు ఎంత ఏడుస్తున్నారో ఏమో పోన్రి.